మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదానీ ముడుపుల అంశంపై తీవ్రతరమైన డైలాగ్ వార్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది. రేవంత్ రెడ్డి కమెంట్స్కు ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ఉండడం రాజకీయ వేడిని రాజేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కనీసం 28 పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి 26వసారి, 28వసారి హరాజు పాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ లో పండితే నిధులు రావని, కేంద్రాన్ని అడిగితే నిధులు వస్తాయన్నారు. కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి కేసుల మాఫీలు, పైరువేల కోసం ఢిల్లీ వెళ్లడం లేదంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26వసారి, 27వసారి, 28వసారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరువీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు కొనసాగిస్తున్నారు. సిద్దిపేటకు మంజూరైన పనులు, నిధులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తుందని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గంలో రోడ్ల పనులు ఆపేశారని, ప్రజలకు వైద్యం కూడా అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముందుకు పోకుండా సిద్దిపేట ప్రగతిని అడ్డుకుంటున్నారో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. వెటనరీ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, హాస్పిటల్లో మెడికల్ కేర్ యూనిట్ కావచ్చు, క్యాన్సర్ కూడా ఇచ్చినాయి. సిద్దిపేటనే గవర్నమెంట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు అందాలని ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేయించాను. ఇక దాన్ని కూడా అభిప్రాయం. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం సెగలు పుట్టిస్తోంది. లెగచెల్ల ఘటనపై రాజకీయ లడాయి కొనసాగుతుండగానే అదాని ముడుపులంశం తెరపైకి రావడంతో దానిపైకి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మళ్లింది. ఇది ముందు ఎంత దుమారానికి దారి తీస్తుందో చూడాలి.